స్థితిలో ఎప్పుడు ఏ విధంగా నడిపించబడతారో మనకి తెలియదు. మరలా చెబుతున్న మాట వినండి. ఎంత ధనికులమైనా సరే, ఎంత ఉన్నతమైనటువంటి వారమైనా సరే, ఎంత ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎప్పుడు ఏ విధంగా పడిపోతామో మనకు తెలియదు. ఎప్పుడు ఏ విధంగా మన యొక్క జీవితం దేవునికి దూరం అయిపోతుందో తెలియదు. అది ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకైనా మనం నడిపించవచ్చు. ధనం ఉన్నటువంటి వారైతే దాన్ని పోగొట్టుకుని అతి కఠినమైనటువంటి బీద స్థితిలోనికి వెళ్ళిపోవచ్చు. ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న విశ్వాసి కానీ లేదా దైవ సేవకులు కానీ ఎవరైనా సరే ఒకవేళ ఆ స్థితిలో నుంచి పడిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని స్థితిలోనికి చాలా మంది వ్యక్తుల జీవితంలో స్వయంగా మనం చూస్తున్నటువంటి వారు కూడా చాలా మంది లేకపోలేదు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. అందుకనే బైబిల్ గ్రంథంలో మాట రాయబడుతుంటది, కార్యారంభము కంటే, కొంచెం గట్టిగా చెప్తారా, కార్యారంభము కంటే చాలా మేలండి. కనుక మనం ఎలా ఆరంభిస్తున్నాము అన్న దానికంటే, ఎలా ప్రారంభిస్తున్నాము అన్న దానికంటే, ఎంత ఆత్మీయంగా మనం ముందుకు వెళుతున్నాము అన్న దానికంటే, మన చివరి రోజుల్లో, చివరి దినాల్లో, లేదా మన యొక్క ఆత్మీయ జీవితంలో దాన్ని ఎలా ముగించగలుగుతున్నాము, దాన్ని ఎలా మనం పూర్తి చేయగలుగుతున్నాము అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా విలువైంది. కనుక దేవునితో పాటు తిరిగి జీవించి తన యొక్క జీవిత విధానాన్ని పాడు చేస్తున్న ఒక వ్యక్తి జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం.